శ్రీరామనవమి విశిష్టత మరియు పూజా విధానం. శ్రీరామనవమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండగల్లో ఒకటి. ఇది శ్రీరాముని జన్మదినోత్సవం. ఈ పండుగను చైత్ర శుక్ల నవమి రోజున జరుపుకుంటారు. 2025 సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ 6 ఆదివారం రోజున వస్తుంది. శ్రీరామచంద్రుని అవతారం ధర్మ పరిపాలనకు, రాక్షస సంహారానికి, భక్తుల రక్షణకు జరిగింది. ఈ రోజున ఉపవాసం పాటించడం, శ్రీరాముడిని భక్తిపూర్వకంగా పూజించడం ఎంతో ఫలప్రదమని పెద్దవాళ్ళు చెబుతారు. శ్రీరామనవమి పూజా విధానం. పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, కర్పూరం, అగరబత్తి, పుష్పాలు, పత్రాలు, తులసి, బిల్వదళం, వజ్రదంతి. పంచామృతం: పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి. పానకం, వడపప్పు. కలశం, తీర్థం, గంగాజలం. పండ్లు, కందమూలాలు, శ్రీరామ పట్టాభిషేకం చిత్రం లేదా విగ్రహం. పూజ చేసే స్థలాన్ని శుభ్రంగా చేసుకోవాలి. మాంగళ్య భావనతో కలశాన్ని ఏర్పాటు చేసి అందులో పవిత్ర జలాన్ని పోయాలి. మనస్సును స్వచ్ఛంగా ఉంచి శ్రీరాముని ధ్యానం చేయాలి. శ్రీరామునికి 108 లేదా 1008 నామాలతో అర్చన చేయాలి. శ్రీరామ నామస్మరణ, రామపారాయణం, సుందరకాండ పఠనం చేయాలి. నైవేద్యంగా పానకం, వడపప్పు, పాయసం, అన్నం నైవేద్యంగా సమర్పించుకోవాలి. కర్పూర హారతితో భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి. ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు అంటే భక్తులు వాల్మీకి రామాయణం లేదా తులసీదాస్ రామచరితమానస్ పారాయణాలని చేస్తారు. దేవాలయాల్లో సీతారామ కళ్యాణం జరిపించడం విశేషంగా జరుగుతుంది. భక్తులు రామనామ స్మరణతో భజనలు, హరికథలు నిర్వహిస్తారు. శ్రీరాముని పూజ వల్ల సకల శుభాలను పొందవచ్చు. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి.